ఈరోజు మనం ఒక గ్రౌండ్ ఫ్లోర్ కడిగినటువంటి ఒక 141 స్క్వేర్ యార్డ్లో నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఒక హౌస్ మీ ముందలకి తీసుకురావడం జరిగింది. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఇది ప్రమోషన్ వీడియో మీరు గమనించగలరు. మనము ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి ఎలాంటి కమిషన్ తీసుకోవడం జరగదు. డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఉంటుంది, అది గమనించగలరు. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు ఎస్ఆర్టీ ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందరికి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, పదండి. ఈ హౌజు ఇంతకు ముందుకు మీకు వీడియోలో చూపిస్తున్న హౌజ్ మాదిరిగా ఉన్నటువంటి హౌజ్ అండి ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా అయింది ఈ హౌజు. అంటే ఇదంతా రెనోవేషన్ చేయడం జరిగింది. ఇది 13 ఇయర్స్ ఓల్డ్ హౌస్. ఇది ఈ 13 ఇయర్స్ ఓల్డ్ హౌస్ని మనము ఏ విధంగా రెనోవేషన్ చేశారో అనేది, లోపల బయట ఏ విధంగా రెనోవేషన్ చేశారో అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్లాట్ వివరాలు మొత్తం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం కూడా చూడండి. ఈ హౌస్ ఎక్కడుంది అంటే బిఎన్ రెడ్డి సాగర్ హైవే నుంచి ఒక 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సుష్మా నుంచి ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ఏరియా పేరు సాహెబ్ నగర్ అంటారండి. ఈ హౌస్ మొత్తం కూడా 141 స్క్వేర్ యార్డ్స్లో ఉంటుంది. 25x50 సైజెస్ తోటి ఉంటుంది ఈ హౌస్. నెక్స్ట్ నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్. 2 BHK హౌస్ ఇది మొత్తం కూడా. ఓనర్ ప్రైస్ వచ్చేసి మనకి 1,27,00,000 చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. ఇది ప్రమోషన్ వీడియో కాబట్టి డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుంది, ఎలాంటి కమిషన్ తీసుకోవడం జరగదు. మరిన్ని వివరాలు లోపల బయట హౌస్ ఏ విధంగా ఉంది ఈ వీడియోలో మొత్తం చెప్పడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా అండి. ఈ పార్కింగ్ ఏరియాలో 5000 లీటర్ కెపాసిటీ ఉన్నటువంటి ఒక సంప్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒక 4 పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్కింగ్ ఏరియాలో యూజ్ చేసినటువంటి గ్రానైట్ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి ఫెన్సింగ్ తోటి యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు అది చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ స్పేసియస్గా ఒకళ్ళు తిరిగేంత స్పేసియస్గా ఇక్కడ బ్రష్ చేసుకోవడం కోసం అక్కడ ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అది కూడా గమనించగలరు. అదేవిధంగా ఒక్కసారి మనకి సింహద్వారం ఇక్కడ నార్త్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగిందండి. ఈ సింహద్వారంకి వాడిన వుడ్ కూడా చాలా మంచి వుడ్ వాడడం జరిగింది. అదేవిధంగా మీరు చూడొచ్చు ఈ ఫెన్సింగ్ అనేది ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఈ డిజైన్ని కూడా మంచి డిజైన్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ వర్క్ కూడా చాలా నీట్గా చేయడం జరిగింది. ఇక్కడ 2 డోర్లు ఇవ్వడం జరిగింది. ఒకటి నార్త్ ఫేసింగ్లో ఉన్న డోరు, ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి హౌస్ ఏ విధంగా ఉందో చూద్దాం, పదండి. మనము లోపలికి ఎంటర్ కావడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు లోపల గ్రానైట్ కూడా చాలా మంచి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని కబోర్డ్స్ టైప్ ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ లోపలికి ఎంటర్ కాగానే మనకి ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అక్కడ కూడా ఇంకో విండో ఇవ్వడం జరిగింది. 2 విండోస్ ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ పర్పస్లో. ఇక్కడ టీవీ పాయింట్ కూడా అక్కడ ఇవ్వడం జరిగింది, అది చూడొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ వర్క్ కూడా చాలా నీట్గా చేయడం జరిగిందంటే పైన ఈ ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి వాడిన కలర్స్ కూడా మీరు చూడొచ్చు. పెయింటింగ్ కూడా చాలా నీట్గా ఉందండి ఈ పెయింటింగ్. నెక్స్ట్ మనం ఇలానే లోపలికి ఎంటర్ అవుతుంటే ఇక్కడ పూజా గది ఉందండి. ఒక్కళ్ళు కూర్చొని పూజ చేసుకునే విధంగా ఒక చిన్న పూజ గది ఇవ్వడం జరిగింది. పూజ గది పక్కనే ఒక కిచెన్ ఉందండి. 2 మనుషులు నిలబడి ఇక్కడ వంట వండుకునేటట్టుగా ఒక కిచెన్ ఇవ్వడం జరిగింది. ఈ కిచెన్ నుంచి ఇలా బయటికి వెళ్ళగానే
మీకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, అది కూడా మీరు చూడొచ్చు. ఆ వాష్ ఏరియా నుంచి మనం మొత్తం తిరిగేటట్టుగా, అంటే ఈ హౌస్ మొత్తము వెనక నుంచి ముందు నుంచి తిరిగేటట్టుగా మనకి చాలా గ్యాప్స్ ఇవ్వడం జరిగింది, చాలా స్పేసియస్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం కిచెన్ నుంచి ఇలా బయటికి వెళ్ళగానే మనకి ఇక్కడ ఒక బెడ్రూము, నెక్స్ట్ అక్కడ ఒక బెడ్రూము, అంటే అదేమొచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము, ఇది వచ్చేసి ఏమో పెద్దవాళ్ళ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ బెడ్రూమ్ అండి ఇది. ఇందులో కూడా చిన్న సెల్ఫ్ లాంటిది ఇవ్వడం జరిగింది, అది మీరు చూడొచ్చు. వెంటిలేషన్ పర్పస్లో విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇందులో వాడిన కలర్స్ కూడా చాలా లైట్ కలర్స్ వాడడం జరిగింది, చాలా మంచిగా ఉన్నటువంటి కలర్స్ అండి. ఈ పైన వర్క్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది వర్క్ కూడా. నెక్స్ట్ ఇందులో ఇంకొక అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న సింక్ కూడా ఇవ్వడం జరిగిందండి, హ్యాండ్ వాష్ పర్పస్లో ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగింది, అది మీరు చూడొచ్చు. నెక్స్ట్ మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్దాం, ఒకసారి రండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళే ముందులుగా ఇక్కడ మనకు ఇంకొక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది, అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఇంకొక బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మంచి లైట్ కలర్స్ యూజ్ చేయడం జరిగింది, పైన ఫినిషింగ్ వర్క్ కూడా చాలా నీట్గా జరిగింది. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో నుంచి ఒక ఈస్ట్ ఫేస్ డోర్ ఇవ్వడం జరిగింది, అది మీరు చూడొచ్చు. ఇంకా మరిన్ని వివరాలు పైకి వెళ్ళి తెలుసుకుందాం, పదండి. టెర్రస్ మీదకి మనము టెర్రస్ మీదకి రావడం జరిగిందండి. ఒకసారి మీరు చూడొచ్చు, ఈ వ్యూ కూడా చాలా బాగుంది. ఒకసారి చుట్టూ వ్యూ కూడా చూడొచ్చు మీరు. అదేవిధంగా ఈ హౌస్కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది, ఎలాంటి కమిషన్ తీసుకోబడదు, డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ మాత్రం ఉంటుంది, ఇది గమనించగలరు. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, ఇది గమనించగలరు. ఇట్లు మీ సిద్ధు, SRT ప్రాపర్టీస్.